ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. పరమ కుమ్మరి నిసారే పైనున్న జిగటమంటిన యేసయ్యా, ఓ పరమ కుమ్మరి నిసారే పైనున్న జిగటమంటిన యేసయ్యా, నీ చేతి వ్రేళ్లతో మము రూపుదిద్దుమా, నీ చేతి వ్రేళ్లతో మము రూపుదిద్దుమా, ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వు వాడుకునే పాత్రగాను, ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వు వాడుకునే పాత్రగాను, ఓ పరమ కుమ్మరి నీ సారె పైనున్న జిగటమంటిన యేసయ్యా, దినమునకు 3 మార్లు ప్రార్థించిన ఆ దానియేలులా మమ్ము మార్చుము దేవా, దినమునకు 3 మార్లు ప్రార్థించిన ఆ దానియేలులా మమ్ము మార్చుము దేవా, నీదు సన్నిధానమందు విశ్వాసంతో, నీదు సన్నిధానమందు విశ్వాసంతో మోకరించి ప్రార్థించెడి, మోకరించి ప్రార్థించెడి, పాత్రగణను మార్చుము దేవా, ఓ పరమ కుమ్మరి నీ సారె పైనున్న జిగటమంటిన యేసయ్యా, ఓ పరమ కుమ్మరి నీ సారె పైనున్న జిగటమంటిన యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేడైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేలను ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మెండైన దీవెనలతో నింపునుగాక. ప్రతి బిడ్డ జీవితంలో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక సంపూర్ణము చేయునుగాక. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుడి వాగ్దానముతో కూడేటువంటి, ప్రవచనముతో కూడేటువంటి భీకరమైన దైవ కార్యములు మీలో చేయుటకు దేవుడు మాట్లాడేటువంటి ఈరోజు దేవుడి వాక్య భాగము విశ్వాసం యొక్క శక్తి సామర్థ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో బలమైనటువంటి కార్యాలు దేవుడు చేయాలని ఆశ కలిగి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనం అనేక విషయాల్లో మర్చిపోతూ పక్కన పెడుతూ ఉంటాం. అది మన జీవితంలో అది మంచి పద్ధతి కాదు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. నీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతారు. సో ఈ విధంగా అనేకమైన రీతిగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఆ మాటలను వెంటనే రిసీవింగ్ చేసుకొని నువ్వు సెటరేట్ చేయబడినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితము ఎంతో దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడి మహాగొప్ప దేవుడి మందిరానికి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డ విషయంలోనూ, అదేవిధంగా సువార్థికులు, ఆరాధికులు, లేకపోతే సువార్థికులు, ఇంకా అనేక మంది పరిచారకులు, దైవజనులు, సో ఈ విధంగా అనేక మంది దేవుడి యొక్క కృపను పొందుకొని దేవుడు వారికి ఇచ్చిన ధన్యతను బట్టి, లేదా భాగ్యాన్ని బట్టి, లేదా వారికి ఇచ్చినటువంటి ఆ వరములను బట్టి అనేకులకి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు వారు వెంచుకొని నిలబెట్టుకొని వారి నోట దేవుడి మాటను ఉంచి వారి ద్వారా సువార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు చాలామంది కూడా విన్నట్లుగా ఉంటారు. చాలామంది వాటి
వాటిని పక్కన పెడుతూ ఉంటారు. కొంతమంది మాత్రమే వింటూ ఉంటారు, విన్న వాటిని లోబరుచుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగానికి నేను ముందుగా ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సో ఒకరోజు నేను ఒక వ్యక్తికి దేవుని స్వార్థను చెప్పడం మొదలుపెట్టానండి. దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఆ వ్యక్తి అన్నాడు, యేసుక్రీస్తు మా దేవుడు కాదు, మాలవాళ్ళ దేవుడు, వాళ్ళు అంటరాని వాళ్ళు అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. నేను చెబుతున్నటువంటి మాటలు లెక్క చేయలే. దేవుడు అన్నాడు నాతో, మళ్ళీ నువ్వు వెళ్ళి అతనికి స్వార్థ ప్రకటించు అన్నాడండి. నేను వెళ్ళి అతనికి మళ్ళీ చాలా జాగ్రత్తగా, అయ్యా ఈ కులాలు మతాలకు సంబంధించింది కాదు, ఏ దేవుడు అని కాదు, సృష్టికర్తనటువంటి దేవుడు నీకు చెప్పమన్న ఒక అద్భుతమైనటువంటి మాటలు నేను మీతో పంచుకుంటున్నాను, కొద్ది జాగ్రత్తగా వినండి అని చెప్పడం మొదలుపెట్టానండి. అతడు దూషించి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మంచి మాటలు చెప్తుంటే ఏమైనా అంటే దూషించి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఆ వ్యక్తి ఏడుస్తూ మా ఇంటి దగ్గరకు వచ్చాడండి. నేను మా ఇంట్లో లేను. కారణం ఏంటి చెప్పమంటారా ప్రియ దేవుని బిడ్డలారా? తల్లిదండ్రులు చేసిన పాపాలు 3-4 తరముల వరకు దేవుడు వారి బిడ్డల ఒడిలో వేస్తాడు అని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా టీవీ ద్వారా వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు అతను అనుకోకుండా టీవీ ఆన్ చేస్తే దేవుడు వర్తమానం వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఆ హాఫ్ అన్ అవర్ వర్తమానాన్ని విన్నాడండి. విన్న తర్వాత ఆ టీవీ దగ్గర కూర్చొని బాగా ఏడ్చి నన్ను కలుసుకుందానికి మా ఇంటికి వెళ్ళాడు. మీ తమ్ముడు ఉన్నాడని మా నన్ను అడిగాడు. కారణం ఏమి అంటే, ఒకప్పుడు మీ తమ్ముడు నాకు దేవుడి మాటలు చెప్తే నేను లెక్క చేయలేదు, నిజంగా ఒక అర్ధగంట సేపు నేను దేవుడి వాక్యం వింటే నేను ఏమై ఉన్నానో, నా బిడ్డలు ఏమై ఉన్నారో, నేను నా బిడ్డలకు శాపాన్ని ఇస్తున్నానా దీవెనలు ఇస్తున్నా నాకు తెలిసిందని చాలా దుఃఖపడి నన్ను కలుసుకొని నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా అతని జీవితాన్ని మార్చుకున్నాడండి. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే, ప్రతి బిడ్డలో బలమైన గొప్ప కార్యము దేవుడు చేయాలని ఆశ కలిగి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రండి దేవుని వాక్యములో మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యంలో దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము అనేది కూడా ఒక దేవుడు ఒక ఇత్తనంతో పోల్చాడండి. దేవుడు వాక్యాన్ని ఒక విత్తనంతో పోలిస్తే విశ్వాసం అనేది కూడా ఒక విత్తనముతో దేవుడు పోల్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడి వాక్యము విత్తనము ఏ వ్యక్తి హృదయములో నాటబడుతుందో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయడం మొదలు పెడతాడు అని ప్రభు పేరుతో నేను మీకు సెలవిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కళ్ళతో చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. మనకు తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటి అంటే, ఒక ఇత్తనము లేకపోతే ఒక గింజ ఒక మంచి భూమిలో లేదా మంచి సారవంతమైనటువంటి నేల మీద ఇత్తబడినప్పుడు ఆ గింజ ఆ భూమిని తన్నుకొని పైకి లేచి అది కాసి పూసి ఫలించి అభివృద్ధి పొంది మనకు మంచి మంచి ఫలములను అది మంచి మనకు కావలసినటువంటి మనకు అనుగ్రహిస్తుందండి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా సంతోషిస్తూ ఉంటాం. గమనించండి, అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యము అనేది దైవిక శక్తి అండి. ఆ దేవుడి వాక్యములో విశ్వాసము అనేది ఒక పరలోకపు ఇత్తనము. దేవుని వాక్యాలలో విశ్వాసము అనేది ఒక పరలోకపు విత్తనం అండి. ఏ వ్యక్తి జీవితంలో ఆ విశ్వాసం అనే విత్తనము నాటబడతాదో, వారి హృదయములోనికి ఆ వాక్యం అనే విత్తనము లోపలికి వెళ్ళబడతాదో, నిజంగా ఈ యొక్క విశ్వాసం అనేటువంటి వాక్యపు విత్తనము ఆ వ్యక్తి జీవితంలో బలమైన దైవ కార్యాలు చేసేదానికి బలంగా పనిచేయడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మామూలు విత్తనం ఏ విధంగా భూమిని తన్నుకొని పైకి వచ్చి దాని శక్తిని చూపిస్తుందో, ఈ యొక్క పరలోకపు దైవిక శక్తి విశ్వాసం అనేటువంటి విత్తనము కూడా మన హృదయములో నాటబడాలి. ఇది గమనించవలసిన చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. విశ్వాస విత్తనము అనేది కూడా హృదయం అనే భూమిలో, హృదయం అనేటువంటి భూమిలో నాటబడాలండి. ఆ హృదయములో ఎప్పుడైతే నాటపడుతుందో నిజంగా మనకు కూడా తెలియకుండా దైవ కార్యాలయానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యములో మనం ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే దేవుడి యందు విశ్వాసం ఉంచుతామో, నమ్మిక ఉంచుతామో, హృదయములో దేవుని చేర్చుకుంటామో, అప్పుడు జరిగే గొప్ప భీకరమైన కార్యం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే ఈ లోక సంబంధమైన ఆలోచనల నుంచి మనం విడుదల పొందుకుంటామండి.
లోక సంబంధమైన తలంపుల నుంచి విడుదల పొందుకుంటాం. లోక సంబంధమైన కోరికల గురించి విడుదల పొందుకుంటాం. ఈ లోక సంబంధమైన పాప కార్యాల నుంచి బయటకు వస్తామండి. ఎందుకు మన జీవితంలో చేంజ్ అప్ అవుతుంది అంటే, మన హృదయములో నాటబడిన దేవుడి వాక్యము, ఆ విశ్వాసం అనే వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మన జీవితాన్ని టోటలీగా మార్చివేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మార్చివేయబడుతుంది అంటే వాక్యము హృదయములో నాటబడినప్పుడే. అంతేకాదు, లోక ఆశలతో పాటు లోక తలంపులు, లోక కోరికలు, లోక ఇచ్చలు, లోక సంబంధమైనటువంటి పాపపు మార్గముల నుంచి కూడా, పాపపు తలంపుల నుంచి కూడా మనల్ని బయటికి తీసుకురావడం మొదలు పెడుతుందండి. మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు దేవుని బిడ్డలారా. చివరికి ఈ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను చూపిస్తుందండి. ఇవి చేయడం పాపం, ఇది చేయడం వల్ల నీవు మరణకరమైన వాటిని పొందుకుంటున్నావు. ఇవి చేయడం వల్ల నువ్వు శాపాన్ని భూమి మీద అనుభవించబోతున్నావు. ఇవి చేయడం వల్ల నీకు నెమ్మది ఉండదు, నీకు అశాంతత వస్తుంది అని ఎప్పుడైతే ఆ దేవుడి వాక్యము నీలో నాటబడి నీకు ఇలా బయలుపరిచినప్పుడు నీవు ప్రియ దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన రీతిలో దేవుడి యొక్క వాక్యము ద్వారా నడవడం మొదలు పెడుతూ ఉంటామండి. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే ఊహించని విధముగా ఉంటుందండి. నీలో ఈ లోక సంబంధమైనవన్నీ కూడా తీసివేయడం ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన అయితే, రెండవది పరలోక సంబంధమైనటువంటి దీవెనలతో నింపబడుతూ ఒక చక్కటి మార్గములో నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావండి. ఒక చక్కటి మార్గములో నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్తుందండి. అందుకే బైబిల్ చెప్తుంది, విశ్వాస సంబంధులే అబ్రహాం సంతానం. విశ్వాసం లేని వాళ్ళు అబ్రహాం సంతానము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారికి ప్రకటించబడినట్లుగా మనకును సువార్త ప్రకటించబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారిలో నిష్ప్రయోజనమైనది. మనం గమనించండి, ఎప్పుడైతే మన వాక్యము దేవుని వాక్యము వింటామో, విన్న వాక్యాన్ని మన హృదయంలోకి నాటబడాలి, విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే ఆ వాక్యము మనలో ఒక బలమైనటువంటి గొప్ప కార్యము చేయడం మొదలు పెడుతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ వాక్యము హృదయములో చేర్చుకోకుండా ఉన్నట్లయితే, నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరానికి వెళ్ళినా, ఎన్ని వర్తమానాలు నువ్వు విన్నా, నీ హృదయములో నాటబడినంత వరకు ఆ వాక్యానికి నువ్వు హృదయములో చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో బలమైన కార్యాలు జరగవండి. నీ హృదయములో వాక్యము ఎత్తబడినప్పుడే ఆ వాక్యము నీలో ఫలభరితమైనటువంటి జీవితంగా నీ జీవితాన్ని దైవ స్వరూపంలో తీసుకురాగలుగుతుంది. ఈ లోకం నుంచి ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను మార్చగలుగుతుంది. నిజముగా నన్ను అడిగితే ఆ యొక్క వాక్యము నీలో ఎలా పనిచేస్తుందంటే దేవుని బిడ్డలారా, ఎవరు చూడనివి నువ్వు చూచిన వ్యక్తిగా నిన్ను మార్చేస్తుందండి. అంతేకాదు, నీవు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క కృప పొందుకొని నీ జీవితంలో ఏవో ఒక అద్భుతమైనటువంటి మార్పులు దేవుడు జరిపించబోతున్నాడు అని ఆ దేవుని వైపు ఆత్మతో నింపబడి చూస్తూ నువ్వు అడుగులు వేయడం మొదలు పెడతావు. దేవుని బిడ్డారా, ఆ అడుగులు దేవుడు నిన్ను నడిపించే అద్భుతమైన విశ్వాసముతో కూడిన అడుగులండి. ఆ అడుగులు నీ జీవితంలో నిజంగా దేవుని బిడ్డలారా ఊహకు అందరి రీతిగా ఉంటాయండి. నిజంగా ఇలాంటి అనుభవాలు లేదా ఇలాంటి అడుగులు ఎవరు వేశారంటే బైబిల్లో చాలా మంది కూడా వేశారండి. ఎలాంటి వేశారంటే విశ్వాసమును బట్టి అద్భుతమైన అడుగులు వేశారండి. అబ్రహాము జీవితంలో చూసినట్లయితే, ఒకవేళ అబ్రహాము దేవుడి మాటకు అవిధేయుడిగా ఉన్నట్లయితే, దేవుడి మాటకు లోబడకుండా ఉన్నట్లయితే, తనకు కలిగిన ఒక్కగానొక కుమారుని ఆ పర్వతం మీద బలి అర్పించడానికి అంగీకరించకుండా ఉన్నటువంటి వాడండి. కానీ విశ్వాసముతో దేవుడికి సమస్తము సాధ్యము, ఆయన ఏమైనా చేయగలడు అని ఒకే ఒక ఉద్దేశంతో నమ్మి ఆ ఇస్సాకును బలి అర్పించుటకు తీర్మానం తీసుకొని అడుగు ముందుకేసాడండి. అడుగు ముందుకేసినప్పుడు ఆ యొక్క ఇస్సాకును బలి అర్పించుటకు కత్తి అబ్రహాం పైకెత్తినప్పుడు దేవుడు మాట్లాడాడు, అబ్రహాం ఆగు.
అబ్రహాం ఆగు. దైవ కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసముతో దేవుడి వైపు చూస్తూ అడుగులు ముందుకేసినప్పుడు నీ జీవితంలో కూడా ఊహకందని రీతిగా దైవ కార్యాలను దేవుడు జరిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూద్దాం దేవుడి వాక్యంలో విశ్వాసముతో మనము అంగీకరించినట్లయితే దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో కూడా నేను మీతో పంచుకుంటాను. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దృష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన్ను మొదట మీ వద్దకు పంపినని చెప్పెను. ఈ మాట మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఏంటి, ఆయన గురించి ప్రకటించబడుతున్నప్పుడు ప్రజల్లో కలిగేటువంటి భీకరమైన కార్యం ఏంటి అంటే ఒకటే దేవుని బిడ్డలారా, ఏంటి ఆ కార్యం అంటే ప్రజలలో లేదా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి కార్యం. యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నట్లయితే ప్రతి దుష్టత్వము మాట మార్చి చెప్పమంటే కడప భాషలో ప్రతి దేవునికి విరోధమైన కార్యము, చెడ్డ కార్యము, అది ఎటువంటి చెడ్డకారమైన అది నీలో లేకుండా చేసి నిన్ను దేవునితో నడిచే విధంగా చేసేదే దేవుని వాక్యం యొక్క శక్తి. దేవుని బిడ్డలారా, నేనైతే ధైర్యంగా చెబుతానండి, యేసుక్రీస్తుని విశ్వసించి నమ్మి ఆయన హృదయములో చేర్చుకున్నట్లయితే ఇక నీలో నీ జీవితంలో జరిగే ఒక బలమైన భీకరమైన అద్భుతమైన కార్యం ఏం తెలుసా? ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సిరి సంపదలు, మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి దీవెనలు అయితే, లేకపోతే స్వస్థత, లేకపోతే వరములు, దర్శనములు, ప్రత్యక్షతలు, లేకపోతే దేవుడి యొక్క బలమైన భీకర కార్యాలు తన జీవితంలో జరగాలనేది రెండవ ఒక పద్ధతి అయితే, మూడవది చెప్పమంటారండి ఆశ్చర్యాన్ని కలిగించేదండి. వీటన్నిటికాడికి భిన్నమైంది తెలుసు దేవుని బిడ్డలారా. ఈ యొక్క మూడవ కార్యం ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందంటే తన్ను తాను పరిశుద్ధపరుచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియ అండి. నా చూపులు సరిగా లేవా, నా తలంపులు సరిగా లేవా, నా మాట సరిగా లేదా, నా ప్రవర్తన సరిగా లేదా, నా యొక్క ఆలోచనలు సరిగా లేవా, నా అడుగులు సరిగా లేవా, నా యొక్క మార్గములు సరిగా లేవా అని దాన్ని సరి చేసుకొని ఎక్కడైతే ట్రాక్ తప్పిపోతున్నామో దాని నుంచి విడుదల పొందుకొని దేవుని వైపు చూస్తూ చక్కగా నడవడమే ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన మన బ్రతుకు దినములలో దేవుడిచ్చే వరములలో, దీవెనలలో, ఆశీర్వాదాల్లో గ్రేట్ అండ్ వండర్ మెరకల్ అయినటువంటి ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసును ఏ వ్యక్తి అయితే హృదయంలో చేర్చుకుంటారో ఆ వ్యక్తి జీవితంలో ప్రతి విధమైన దుష్టత్వము కొట్టివేయబడుతుందండి. ఇది ఎంత గొప్ప దీవెన అంటే ఈ భూమి మీద మనము పొందుకునేటువంటి దీవెనలన్నిటికాడికి గ్రేట్ అయిన దీవెన, గొప్ప దీవెన, అద్భుతమైన దీవెన, ఆశ్చర్యకరమైన దీవెన, మాట మార్చి చెబితే ధన్యకరమైన వ్యక్తిగా నిన్ను మార్చేది, నీతివంతమైన వ్యక్తిగా నిన్ను మార్చేది, పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చేది. కేవలం ఇవన్నీ ఎలా జరిగాయంటే ఒక్క యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల, ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన వాక్యము నీలో ఉన్నది కాబట్టి, ఆయనకిష్టమైన జీవితం నువ్వు జీవించాలని తీర్మానం తీసుకున్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలో ఒక భీకరమైన కార్యం చేశాడు. ఈ లోక సంబంధమైన వాటన్నిటి కూడా విడిపించాడు. రెండవది నీలో దుష్టత్వాన్ని తొలగించాడు. మూడవది నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము అనేది ఒక దైవిక సూత్రం అండి, దైవిక శక్తి, దైవిక వాక్యం, దైవిక బీజం, దైవుని మాట. అది ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క హృదయములు నాటబడితే తప్ప బలమైన కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో జరగవు. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. దైవ కార్యములు మన జీవితంలో జరగాలంటే మన హృదయములో నాటబడాలి. నాటబడినప్పుడే మన జీవితంలో దైవ బలమైన కార్యాలు జరుగుతాయి. ఒక గొప్ప దైవజనుడు విలియం డెంటల్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు విశ్వాసం గురించి మాట్లాడుతూ దేవుని బిడ్డలారా ఏమన్నాడంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. నిజమైన విశ్వాసము పరిశుద్ధాత్మని కార్యమై ఉన్నది. ఆ నిజమైన విశ్వాసం ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ కార్యం ఏందంట పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ కార్యము ఆ వ్యక్తికి ఒక క్రొత్త జన్మనిస్తుందని రాయబడింది. ఆయన చెబుతున్నప్పుడు విన్నప్పుడైతే నాకైతే ఆశ్చర్యం కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెబుతున్నాడు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆ వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఒక క్రొత్త జీవితం అండి, ఒక క్రొత్త జీవితం,
ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త అద్భుతమైన జీవితము నిన్ను ఆ జీవితంలోకి దేవుడు నడిపిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు విశ్వాసంతో మనం ఎప్పుడైతే నడవడం మొదలు పెడతామో దేవుని వాక్యం చెప్తుంది, అప్పుడు మనము దేవుని పిల్లలుగా మార్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యములు మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం, మొదటి యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాం గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఈ మాట చూడండి, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట ప్రియ దేవుని పిల్లరా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఒకప్పుడు ఏం పిల్లలమై ఉన్నాం? విశ్వాసము లేనప్పుడు ఇష్టానుసారంగా జీవించడం వల్ల మన ఆత్మ మనకే చెబుతుంది మన ప్రవర్తన బాగాలేదు, మన మాట బాగలేదు. ఓ మాట చెప్పంటే మనం ఎటువంటి వారమో, దొంగలమో, అబద్ధికులమో, మోసగాలమో, నటించే వాళ్ళమో, మాయగాళ్ళమో, ఎంతమందికి ఏమేమి చేశామో మనకు తెలుస్తుంది. కానీ యేసుని విశ్వసించి హృదయంలో చేర్చుకున్న తర్వాత వీటికి చోటు లేదుగా. దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు చేసే క్రియలు నీ మీదకి శాపం తీసుకొస్తాయి, వాటిని విడిచిపెట్టి ఒక చక్కటి జీవితం జీవించు, వాక్యానుసరమైన జీవితం జీవించు, ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి జీవితం జీవించని దేవుడి వాక్యం చెప్పి దేవుడి వాక్యం చెబుతుంది. అంతేకాదు నీలో బలమైన కార్యం చేస్తుందిగా. దేవుడి వాక్య బీజం నువ్వు చేర్చుకున్న తర్వాత నీలో లోక సంబంధమైనదంతా తీసివేసి నీ ద్వారా అనేకులు దేవుని నమ్ముకునే విధంగా నీలో దేవుని కార్యం చేయుటగా దేవుడు నిన్ను మంచివాడిగా చేసింది, దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేసింది, దేవుడు నిన్ను చక్కటి మార్గంలో నడిపించేది. ఆ దేవునికి చోటిచ్చినప్పుడేగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డగా నువ్వు మార్చబడేది. దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత దైవ సంబంధమైన వ్యక్తిగా నీ జీవిత విధానము, నీ యొక్క జన్మము ఉండేది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం విశ్వాసంతో నింపబడతామో, విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తామో దేవుని వాక్యం చెప్తుంది, అప్పుడు దేవుని బిడ్డలుగా మార్చబడతాం. ఆ మార్చబడిన తర్వాత జరిగే అద్భుతమైనటువంటి దీవెన ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డ చూడండి, మనం ఇక ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. మన ప్రత్యక్షంగా చూడు, మన జీవితంలో ఏం జరుగుతుందో కానీ మనకు తెలియదు. అయితే రెండో మాట మటుకు బాగా చక్కగా రాయబడిందండి. మనమంట దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దుము. ఆయన ఉన్నట్లుగానే ఆయన చూడు. యేసు క్రీస్తును చూచేటువంటి గొప్ప ధన్యత, ఎదురు చూచే గొప్ప ధన్యత. రెండవది ఆయన చూచే గొప్ప ధన్యత. ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన పిల్లలుగా మార్చబడి ఆయన మార్గములో మనం ఎప్పుడైతే అడుగులు వేయడం మొదలు పెడతామో ఇవి మన జీవితంలో బలమైనటువంటి దీవెనలుగా మన జీవితంలో జరుగుతాయి. గమనించి మళ్ళీ చెప్తున్నా, విశ్వాసము లేకుండా మనము దేవుని బిడలుగా మార్చబడలేము. విశ్వాసము లేకుండా దేవుని కూడా మనము చూడలేము. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలా. విశ్వాస సంబంధులే దేవుని పిల్లలు. నువ్వు విశ్వాసంతో నీ జీవిత యాత్రలో ఎప్పుడైతే అడుగులు వేయడం మొదలు పెడతావో నీ జీవితంలో దైవుని కార్యాలు బలముగా జరుగుతాయని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మూడో వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉండునట్లుగా తన్ను పవిత్రులుగా చేసుకును. ఇంతకు ముందుగా నేను మీతో ఒక మాట చెప్పానండి. దేవుడు ఇచ్చే దీవెనలన్నిటికాడికి చాలా ప్రాముఖ్యమైనటువంటి దీవెన ఏంటంటే తన్ను తాను పవిత్రుడిగా చేసుకుంటాడండి. పరిశుద్ధుడు, పవిత్రుడు ఎవరంటే దేవుడు. ఆ తరువాత ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వ్యక్తి జీవితంలో జరిగే గొప్ప బలమైన కార్యం ఏం తెలుసా? తన్ను తాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నా జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నా మాట పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే తన్ను తాను పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఒక బలమైన తీర్మానం ఒక వ్యక్తి జీవితంలో జరుగుతుంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధాత్మ బలమైన గొప్ప కార్యం అండి.
నన్ను అడుగుతే గన అతని జీవితంలో ఆత్మ కనులు తెరవబడితే తప్ప తన గురించి తను జాగ్రత్త తీసుకోడండి. నన్ను అడిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుడి గొప్ప కృప, దేవుడి వాక్యం అనే విశ్వాస బీజము ఆ వ్యక్తి జీవితంలో నాటబడింది కాబట్టే ఆ వ్యక్తి జన్మాన్ని గురించి, ఆ వ్యక్తి పుట్టుకను గురించి, ఆ వ్యక్తి జీవితాన్ని గురించి తరువాత తరము చెప్పుకునే విధంగా ఆ వ్యక్తి పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉండేదానికి ఒక తీర్మానం తీసుకొని విశ్వాసముతో ఒక పరిశుద్ధమైన జీవితము జీవించడకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత అని కూడా నేను చెబుతాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇట్టి ధన్యత పొందుకున్నటువంటి నీవు ఈ భూమి మీద మామూలు వ్యక్తివి కాదండి. నిజముగా అందుకే యేసు ప్రభువు అన్నాడు, మీరు రాజులైన యాజక సైన్య సమూహము, పరిశుద్ధమైన జనము, పరిశుద్ధమైన దేవుని సొత్తయి ఉన్నటువంటి జనము. మీరు పరలోక సంబంధమైన వారే కానీ భూలోక సంబంధమైన వారు కాదు. మాట మార్చి చెప్పమంటే మీరు ఎందుకు భూమి మీద పుట్టారు అంటే కేవలం దేవుడి మహిమపరచడానికి, దేవుడి చిత్తము చేసేదానికి, అనేకులు మీ సాక్ష్యము భూమి మీద చెప్పుకునే విధంగా ఉండేదానికి దేవుడి మిమ్మల్ని పుట్టించాడని నేను నమ్ముతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసములోని శక్తి సామర్థ్యము నీ జీవితంలోనికి ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నువ్వు పొందుకుంటావో ఆ విశ్వాసం యొక్క శక్తి సామర్థ్యము నీ జీవితంలో జరిగేటువంటి గొప్ప అద్భుతం ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, తరతరముల పాపశాపం అంటే ఆదాము అవ్వ నుంచి వస్తున్నటువంటి పాపశాపాన్ని ఏం చేస్తుందంటే వ్యతిరేకిస్తుందండి, ఫైట్ చేస్తుంది. ఆ శాపము నా మీద పోవటకు వీలు లేదు. నిజముగా యేసు రక్తముతో నేను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా మార్చబడ్డానని ఆ శాపాన్ని యావత్తు కూడా కొట్టివేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడి వాక్యములో గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెన్, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెఫెన్. ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తి యొక్క జీవితం ఎలా ప్రకాశిస్తుంది, ఎలా వెలుగుతుంది అంటే ఈ వ్యక్తి యొక్క లైఫ్ ఫస్ట్ థింగ్ అంట విశ్వాసంతో నింపబడ్డాడంట. రెండోది దేవుని వాక్యంలో రాయబడింది ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంట. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోను స్టెఫెన్ యొక్క జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చేశాడండి. ప్రత్యేకమైన వ్యక్తిగా ఇలా మార్చబడడానికి కారణం ఏంటి అంటే స్టెఫెన్ తన హృదయములో దేవుడి వాక్యానికి చోటు ఇవ్వడం వల్ల తన జీవిత చరిత్ర మొత్తం కూడా మార్చబడింది. చరిత్ర మొత్తం కూడా ఈరోజు వాక్యం ఎన్నో దేవుని బిడ్డలారా, నిన్ను పరీక్షించుకో. నీ విశ్వాసము నీ జీవితాన్ని, నీ స్థితిగతులను మార్చివేస్తుందండి. ఆ విశ్వాసం నీలో గొప్ప బలమైన కార్యం చేస్తుంది. నిన్ను సాక్షిగా, దేవునికి సాక్షిగా, నీ ఊరిలో, నీ కుటుంబంలో, నీ సంఘములో నువ్వు ఎక్కడున్నా కూడా సాక్షిగా నిలబెడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. దేవుని వాక్యం ద్వారా నాతో నేరుగా మాట్లాడినందుకే నీకు వందనాలు అయ్యా. నా జీవితంలో విశ్వాసపు స్థాయిని బలముగా తండ్రి పెంచమని ప్రార్థన చేస్తున్నా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో తీర్మానం తీసుకోండి అయ్యా. నేనే వాక్యం విని తండ్రి నేను తెలుసుకున్నాను, నా సాక్ష్యం ద్వారా అనేకులు మార్చబడాలి నాయన. అట్టి విశ్వాసం నాకు దయచే, అట్టి అభిషేకం నాకు దయచే నాయన, అట్టి దేవుని కృప నాకు దయచే ప్రభు. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రతి ఒక్కరిని కూడా అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ వాక్యం తండ్రి ప్రపంచం అందంతటా కూడా ప్రకటించబడుతుంది నాయన. వాక్యం విన్నప్పుడు నాయన ఎంతోమంది విధేయత కలిగి వారి హృదయములో తండ్రి నాయా చేర్చుకున్నారో చూచిన దేవుడు తండ్రి. ఒకవేళ వాక్యం ఎందుకు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే తండ్రి వారితో ఈరోజు నువ్వు మాట్లాడవు తండ్రి. అయ్యా, ఎందుకు మన జీవితాల్లో బలమైన కార్యాలు జరగలేదు, మన స్థితిగతులు మార్చబడలేదు అంటే వాక్యము వారిలో లేదు కాబట్టి బలమైన కార్యాలు జరగలేదని నువ్వు మాట్లాడవు నాయన. ఈరోజు నువ్వు మాట్లాడిన దేవుడి మాటను బట్టి ఎవరైనా తండ్రి వాక్యానికి విధేయులుగా కాకుండా ఉన్నట్లయితే తండ్రి అయ్యా, అవిధేయులుగా వారు ఉన్నట్లయితే నాయన వారి జీవితాన్ని మార్చి విధేయులుగా మార్చండి నాయన. విధేయులుగా మార్చి నిలవబెట్టండి నాయన. వారి హృదయంలో ఎత్తబడ్డ వాక్యము వారిలో ఒక నూతన బలమైన కార్యములు నాయన, పరిశుద్ధాత్మ కార్యములు జరుగునట్లుగా సహాయం చేయండి అయ్యా. వారిని సంపూర్ణంగా నీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. నీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి నాయన. అద్భుతాలు జరిపించండి నాయన. విశ్వసించింది కనుక మాట్లాడుతున్నానని పౌలు అపోస్తలునటువంటి
అయినటువంటి పౌలు చెప్పినట్లుగా ప్రతి బిడ్డ జీవితంలో విశ్వాస సంబంధమైన దీవెనలతో నింపండి నాయన. తండ్రి నీ సాక్షులుగా నిలబెట్టండి, అద్భుతాలు జరిపించండి నాయన, ఆశ్చర్యాలు జరిపించండి నాయన, మహత్కార్యాలు జరిపించండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డను నీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. కళల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రత్యక్షతల ద్వారా నేరుగా సూటిగా మాట్లాడండి. ప్రతి విధమైన అనారోగ్యపు శక్తుల నుంచి విడిపించండి నాయన. రిపోర్ట్లను మార్చండి నాయన. అయ్యా నీ పాద సన్నిధిలో గోజాడుతున్నా జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిపించి జాబులు దయచేయండి నాయన. ముయ్యబడ్డ గర్భాలు తెరవండి నా తండ్రి. అప్పులనే భయంకరమైన ఊపి నుంచి విడిపించండి నాయన. చేతి పనులను దీవించండి, పంట పొలములను దీవించండి నాయన. నీ సమాధానం వారికి దయచేయండి నాయన. వారు నాయన ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు దైవ బలమైన భీకర కార్యాలు నాయన ప్రతి బిడ్డలా జరిపించండి నాయన. నా దేవుడు యందు నేను విశ్వాసం ఉంచడం వల్ల నా జీవితాన్ని దేవుడు మార్చాడు. అంతేకాదు నా హృదయ వాంఛాన్ని దేవుడు తీర్చాడు. అంతేకాదు నిజముగా అడుగు వాటికాడికి, ఊహించు వాటికాడికి దేవుడు అతిథిగా నాకు ఇచ్చాడని నీ బిడ్డలు తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డ చెప్పుకున్నట్లుగా నా తండ్రి గొప్ప కార్యాలు చేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.